కొన్ని కొన్ని సాధారణ ప్రజలకి తెలియవు. మీడియా మాకు తెలుస్తుందంటే సాధారణ ప్రజలకు కూడా తెలిసిందిలే అనుకోవడం వలన తెలీదు. ఎట్ హోమ్ అనే ఒక కార్యక్రమం ఉంటుందని సాధారణ ప్రజలకి ఎంతమందికి తెలుసు? పేపర్‌లో చదివితే ఎట్ హోమ్ అంటే ఎట్ హోమ్ అంటారా అనుకోవడమే గదా! ఇదేంటయ్యా అంటే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున, అట్లాగే రిపబ్లిక్ డే రోజున గవర్నర్ గారు తన ఇంట్లో ఇచ్చే విందు పేరు ఎట్ హోమ్. గవర్నర్ గారి ఇంట్లో విందిస్తారు. లోక్ భవన్ అని ఇప్పుడు ఇదివరకు రాజ్ భవన్ అనేవాళ్ళం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ పేరొద్దనుకుని రాజు తీసేసి లోక్ పెట్టాం. దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్‌లు గూడా లోక్ భవన్‌గా పేరు మార్చుకున్నారు. ఇప్పుడు ఆ లోక్ భవన్‌లో జరిగేటటువంటిది ఏంటయ్యా అంటే అన్ని పార్టీల ప్రముఖుల్ని పిలుస్తారు. అన్ని పార్టీల అధ్యక్షుల్ని పిలుస్తారు. ప్రజాప్రతినిధుల్ని పిలుస్తారు. అలాగే జర్నలిస్టుల్ని, సమాజంలోని ముఖ్యమైన వాళ్ళని పిలుస్తారు. ఇదేంటంటే పాతకాలంలో బ్రిటిషోళ్ళు పెట్టుకొచ్చినటువంటిది. అప్పుడు రాజు తరపున ప్రతినిధి గవర్నర్, రాష్ట్రపతి. వాళ్ళు అందరితో అన్ని రాజ్యాల వాళ్ళని, రాజుల్ని, జమీందారులని కలవడానికి, వాళ్ళకి విందిచ్చి, వాళ్ళకేదైనా అధికారులు వాళ్ళ సమస్యలు తలెత్తుతుంటే తెలుసుకొని పరిష్కరించడానికి వాడేవాడు. రాచరికాలు పోయినియి, రాజ్యాలు పోయినియి, బ్రిటిషోడు వెళ్ళిపోయాడు. కానీ ఆ సంప్రదాయంలో రాజ్ భవన్ కాస్త లోక్ భవన్‌గా మారింది గానీ, ఎట్ హోమ్ కల్చర్ మాత్రం జరుగుతది. నిన్న గూడా మనకి జరిగినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులతో పాటు ఇటు పక్కన ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొజ్జల సత్యనా ఇదే బొ బొద్ మన బొత్స సత్యనారాయణ అటెండ్ అయ్యారు ప్రతిపక్ష నాయకుడి హోదాలో.